పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కొత్తపాలెం నుండి కోటప్పకొండ వరకు పంచాయతీరాజ్ శాఖ నిధులతో రోడ్డు నిర్మించారు. రేపు ఉదయం త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని నూతన రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. పల్నాడు జిల్లాలో రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 10:30 కల్లా నసరాపేట నియోజకవర్గం కోటప్పకొండ వద్ద ఉన్న కొత్తపాలెం అనే గ్రామానికి అయితే పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. అయితే కొత్తపాలెం గ్రామానికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నసరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు ఆ ఊరికి సంబంధించి రోడ్డు కావాలని చెప్పి కొన్ని 3 నెలల క్రితం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అడగడం అయితే జరిగింది. అడిగిన మరుక్షణం కూడా ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు పంచాయతీరాజుకు సంబంధించిన నిధులు అయితే మంజూరు చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అతను నిధులు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేశాడో ఆ రోజు నుంచే కూడా కొత్తపాలెంకి అయితే రోడ్డు వేయడం కూడా పనులు మొదలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోడ్డు ఓపెనింగ్ అయితే రేపు పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. అయితే రేపు ఉదయం 10:30 కల్లా నసరాపేట నియోజకవర్గం కోటప్పకొండ వద్ద ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా అయితే ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి బై రోడ్డు త్రికోట స్వామిని దర్శించుకున్న అనంతరము ప్రత్యేక పూజా కార్యక్రమాలు అందుకున్న తర్వాత ఏదైతే కోటప్పకొండ వద్ద నుంచి కొత్తపాలెం రోడ్డుకి అయితే పోనున్నారు. కొత్తపాలెం రోడ్డుని రేపు ఓపెనింగ్ చేయనున్నారు. అయితే ఏదైతే ఇది కొన్ని సంవత్సరాలకు తరబడి ఒక కళని ఎలా నిజం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలా సంవత్సరాల నుంచి కూడా ఆ ఊరికి రోడ్డు లేకపోవడం చాలా ప్రజలు అనేక ఇబ్బందులు కూడా పడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తమ దృష్టికి వచ్చిన మరుక్షణము నిధులు మంజూరు చేసి తక్షణ ఆ పనులు మొదలు పెట్టించడం కూడా చాలా మంచి పరిణామం కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రేపు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రేపు ఇక్కడ 10:30 కల్లా అన్నారు. అయితే రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి ఇక్కడ ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. అధికారులు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటు పల్నాడు కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నిన్న సాయంత్రం ఏదైతే రేపు 22వ తారీఖు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ వస్తున్నారని తెలియడంతో రేపు నిన్న సాయంత్రమే ఇటు పల్నాడు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఇటు నసరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. రేపు పవన్ కళ్యాణ్ టూర్కు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలా, ఎక్కడ హెలిప్యాడ్ ల్యాండ్ అవ్వాలా అనే దాని మీద పూర్తిగా ఒక సమీక్ష అయితే నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కోటప్పకొండ దగ్గర నుంచి చిలకలూరిపేట రోడ్లో అయితే హెలిప్యాడ్ ల్యాండ్కి అయితే ఒక స్థలం అయితే కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ హెలిప్యాడ్ దిగిన తర్వాత అక్కడ జిల్లా నాయకులతో జిల్లా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు. స్వాగతం పలికిన అనంతరము తన కాన్వాయ్లో త్రికోట స్వామిని దర్శించుకోవడానికి కోటప్పకొండ కొండపైకి అయితే వెళ్తారు. త్రికోట స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అందుకున్న తర్వాత ఏదైతే కొత్తపాలెం గ్రామానికి సంబంధించి రోడ్డు ఓపెనింగ్ ఉందో ఆ రోడ్డు ఓపెన్ అయితే చేస్తారు. ఆ ఓపెనింగ్ అయిన తర్వాత ఇక్కడ జనసేన నాయకులకు సంబంధించి కూడా వాళ్ళతో సమీక్ష సమావేశం అయితే వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగిద్దని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు జిల్లా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు జనసేన నాయకులు ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో పల్నాడు జిల్లాలో వాళ్ళు కూడా వాళ్ళ సాయంత్రానికి ఇక్కడ చేరుకొని ఈ ఏర్పాట్ల మీద కూడా పూర్తిగా అయితే దగ్గరుండి చూసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఏదైతే పల్నాడు జిల్లా ఇటు ఎమ్మెల్యేలు ఇటు మంత్రులు ఇటు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రత్యేక స్వాగతం పలుకుతారు. అక్కడ ఏదైతే హెలిప్యాడ్ వద్ద నుంచే రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి త్రికోట స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ రోడ్డు ఓపెనింగ్ అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే రేపు వచ్చిన తర్వాత ఏదైతే నసరాపేట నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి పంచాయతీరాజ్ శాఖలో కొన్ని నిధులు కూడా కేటాయించడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా మనం కొత్తపాలెం అనే ఊరికి రోడ్డు వేయడానికి కూడా ఇప్పటికే రోడ్డు కంప్లీట్ అయింది. రోడ్డు ఓపెనింగ్ కూడా అవుతున్నారు. అలాంటి కొన్ని గ్రామాలకి కొంత నిధులు కూడా ఇప్పటికే కేటాయించున్నారని కూడా చెప్పుకోవచ్చు. అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే అసలు ఇది ఓవరాల్గా మొత్తం చూసుకున్నట్టయితే ఏదైతే నసరాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబు అరవింద్ బాబు గారు ఏదైతే నసరాపేట నియోజకవర్గ అభివృద్ధిలో ప్రత్యేకంగా పల్లెటూర్లకి రోడ్లు లేకపోవడంతో ఆ రోడ్లకి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 1-4 సార్లు వెళ్ళి తమకు కావాల్సిన ఏదైతే కొన్ని గ్రామాలకు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లకు సంబంధించి కొంత నిధులు మంజూరు చేయాలని చెప్పి పలుమార్లు కోరడం అయితే జరిగింది. ఏదైతే నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కోరిన ఆ మరుక్షణం కూడా నిధులు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఆ నిధులు కేటాయించడంతో పాటు ఇంకా ఈ కొత్తపాలెంతో పాటు కొన్ని గ్రామాలకు కూడా ఇప్పటికే రోడ్లు కంప్లీట్ కావచ్చు అని కూడా
కూడా చెప్పుకోవచ్చు. అయితే నసరాపేటలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు మనకున్న సమాచారం. అయితే రేపు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు, లేకపోతే కొన్ని గ్రామాలకు ఎలాంటి గ్రామాలకి సంబంధించి ఎలాంటి నిధులు, ప్రత్యేకమైన నిధులు ఏమైనా కేటాయిస్తారా అనే దాని మీద కూడా పూర్తిగా రేపైతే వేచి చూడాల్సింది ఉందని కూడా చెప్పుకోవచ్చు. రేపు ఏదైతే 8:30 తన పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా అయితే కోటప్పకొండ అయితే 10:30 కల్లా చేరుకున్న మరుక్షణం ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దాంతోపాటుగా జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకున్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నసరాపేట నియోజకవర్గ సంబంధించి రోడ్లకు సంబంధించి కూడా అన్ని ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా కూడా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని కూడా పలుసార్లు నసరాపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా చెప్పడం జరిగింది. అరవింద్ బాబు అది దృష్టిలో పెట్టుకొని తమకు కావాల్సిన ఏదైతే నసరాపేట నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు రోడ్లు కావాల్సిందని చెప్పి పట్టుబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆ సమస్యను తీసుకెళ్లి తక్షణ సమస్యను సాల్వ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నాగరాజుతో స్వామి, మెగా 9, పల్నాడు జిల్లా.